ఎవరొచ్చినా పులివెందుల జగందే. ఎవరు విజయాన్ని అడ్డుకోలేరా? ఇప్పటికే అన్ని వైపులా పదును. అక్కడ సీఎంకు రాజకీయం నేర్పలేరా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందులలో ఆయన్ని రాజకీయంగా ఢీకొట్టే సత్తా ఎవరికైనా ఉందా? వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ విజయమ్మ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇలా వైఎస్ కుటుంబీకులే చాలా కాలంగా పులివెందుల నియోజకవర్గాన్ని ఏలుతున్నారు. అవును, ఏలుతున్నారు అనడమే కరెక్ట్. పులివెందులలో వైఎస్ కుటుంబానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నామంటే చిన్న విషయం కాదు. శాల్తీలు లేచిపోతాయి అనే భావన ఒకటి ఉంది. వైసీపీ శ్రేణులు ఇదే మాట చెప్తుంటాయి కూడా. రాజకీయ ప్రత్యర్థుల్ని బెదిరించే క్రమంలో వైసీపీ మద్దతుదారులు పులివెందుల గురించి ఇచ్చే ఎలివేషన్ల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ప్రత్యర్థి ఎవరు అన్న విషయం అనవసరం. వైఎస్ కుటుంబం ఎలక్షనీరింగ్ ముందు ఎవరైనా బొక్కబోర్ల పడాల్సిందే. ఈసారి ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అదే వైఎస్ కుటుంబం నుంచి షాక్ తగలొచ్చు. షర్మిల పోటీ చేస్తారా? సునీతారెడ్డిని బరిలోకి దింపుతారా? ఇలా చాలా ప్రశ్నలు తెరపైకొస్తున్నాయి. వైఎస్ షర్మిల అయితే కడప ఎంపీ సీటుకు పోటీ చేసే అవకాశాలున్నాయి. సునీతారెడ్డి, ఆమె తల్లి ఇద్దరిలో ఎవరో ఒకరు కాంగ్రెస్ నుంచి బరిలో ఉంటారేమో. టీడీపీ నుంచి బీటెక్ రవి రంగంలోకి దిగారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి ఆయన. ఇవన్నీ పక్కన పెడితే పులివెందులలో ఈసారి రాజకీయం ఒకంత ఆసక్తికరంగా మారింది. అది మునుపెన్నడూ లేనంతగా ఆసక్తికరంగా వైఎస్ జగన్కి తిరిగే లేదు అనే స్థాయి నుంచి రాజకీయ ప్రత్యర్థులు వైనాట్ పులివెందుల అనేదాకా వెళ్లాల్సి వచ్చింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా పులివెందులలో ఓడిపోతారు అనే ప్రచారాన్ని గట్టిగా విపక్ష పార్టీలు చేయగలుగుతున్నాయి. ఆ వాదనకు పులివెందులలోని కొన్ని గొంతుకలు వంత పాడుతుండడం గమనార్హం. విపక్షాలు ఎంత కష్టపడ్డా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఓడించడం సాధ్యం కాకపోవచ్చు. కానీ జగన్ రాజకీయంగా కుదేలయ్యేలా బోటాబోటి మేజర్తో మాత్రం గెలుపు దక్కొచ్చన్నది రాజకీయ పరిశీలకుల అంచనా. వైఎస్ వివేకానందరెడ్డి డెత్ మిస్టరీ ఫ్యాక్టర్ ఏమైనా వర్కౌట్ అయితే వైఎస్ జగన్ ఓటమి కూడా జరగొచ్చేమోనని ఇంకొందరి అభిప్రాయం. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.